ప్రస్తుతం మనం శబరిమల వెళ్ళే దారిలో రబ్బర్ తోటలు అయితే మనం చూస్తున్నాం కదా. ఇవన్నీ రబ్బర్ చెట్లు అంట. నేను కూడా ఇట్లా వెళ్తామంటే ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు అడిగినా, లేదంటే రబ్బర్ తయారవుతుంది అంటున్నారు. సో చాలా మందికి తెలీదు. మనము డబ్బులు కట్టలకు రబ్బర్లు వేసుకుంటాం కదా. సో అలాంటివి ఎక్కడన్నా కూడా మెత్తగా ఉండడానికి రబ్బర్ స్పాంజీలు రబ్బర్ లాగా మెత్తగా ఉంటాయి. అలాంటివి ఎలా తయారవుతాయి అంటే ఇట్లా చెట్టు నుంచి తయారవుతాయి. సో మనం ఈతకళ్ళు తాటికళ్ళు ఎట్లా తీస్తామో ఈ చెట్ల నుంచి కూడా రబ్బర్ అనేది ఇట్లా తయారు చేస్తారు. ఒకసారి చూపేది, ఈ చెట్టు అంతా ఇట్లా బరికి ఇట్లా కింద డబ్బాలు పెడతారు చూడండి, దీంట్లోకి వచ్చి పడుతుంది. ఇదంతా రబ్బరే. ఇదంతా పక్కకు పడిపోకుండా ఇట్లా కవర్లు అయితే పెట్టినారు. ఇవన్నీ వర్షపు నీళ్ళు అందుకు పడుకోకుండా ఈ కారునేదంతా ఎక్కడ పడిపోకుండా దీంట్లో పడేదానికి ఇదైతే ఇట్లా పెట్టినారు. సో ఒకసారి చూడండి, చాలా చెట్లు ఉన్నాయి. వీటికైతే ఎటువంటి పెట్టుబడి కూడా ఉండదేమో నాకు తెలిసి. ఒకసారి ఇట్లా నాటి వదిలేసినారు, ఇవే పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి. సో అలాగే ఈ చెట్టు నుంచి వచ్చే రబ్బర్తో మన వెహికల్లకు టైర్లు వేస్తుంటారు కదా, ఆ టైర్లు కూడా తయారు చేస్తారంట. అంటే డైరెక్ట్ ఏం కాదు, ఈ చెట్టు నుంచి వచ్చిన రబ్బర్లో ఏదైనా కెమికల్ మిక్స్ చేసి తయారు చేస్తారు. సో నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఎక్కువగా పండించే పంటలు ఏంటంటే ఇలాంటి రబ్బర్ చెట్లు, అలాగే కాఫీ ఆకు, టీ ఆకు, అలాగే మిరియాల చెట్లు ఉంటాయి కదా, మిరియాలు అలాంటివి. అంటే మన టీ ఆకు, కాఫీ ఆకు తోటల్లో మధ్యలో ఉన్న చెట్లకు తీగలు అల్లిచ్చింటారు. అవి అయితే ఎక్కువగా ఇక్కడ పండిస్తూ ఉంటారు. సో అక్కడ రైతు అయితే ఉన్నాడు. రైతుకు తెలుగు రాదంట, మనకు తమిళ్ రాదు, కన్నడ రాదు, ఏం రాదు. కాబట్టి మనం వీడియో చేస్తున్నాం. సో ఇట్లా ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం పైకి వెళ్తారు. ఇట్లా పైకి వెళ్ళకుండా ఇట్లా తీసుకుంటూ ఉంటారంట. సో రబ్బర్ ఎలా తయారవుతుంది అనే ఆలోచనలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి.